పెసరపప్పు చారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం ముందుగా. సో నెయ్యిలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఎక్కువగా తీసుకోవద్దు, కానీ ప్రతిరోజు నెయ్యి తీసుకోవచ్చు, కానీ తగిన క్వాంటిటీలో చూసుకొని తీసుకోవాలి మీ బాడీ వెయిట్ బట్టి, ఎందుకంటే ఇందులో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో నెయ్యి కాస్త వేడెక్కాక మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టొమాటోలు వేసుకుందాం. కాస్త పసుపు, కొంచెం ధనియాల పొడి, సో ఈ రెయినీ సీజన్లోని మనం ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఆ విషయం అయితే మీ అందరికీ తెలుసు. ఇందులో మనం చక్కగా బోల్డ్ అని టొమాటోస్ యాడ్ చేసుకున్నాం. ఫైబర్, వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకి టొమాటోల్లో ఉంటాయి. అండ్ దీంతో పాటు మనం ఫైబర్ తీసుకునేటప్పుడు ప్రోటీన్ కూడా తీసుకోవడం అంతే అవసరం కాబట్టి ఇందులో మనం పెసరపప్పు ప్లాన్ చేసుకున్నాం. చక్కటి ప్రోటీన్, బి కాంప్లెక్స్, వైటమిన్స్ అండ్ అలాగే కాస్త మనకి ఫైబర్ కూడా లభిస్తుంది. వేసేసుకున్నాం పెసరపప్పు. నీళ్లు పోసుకుందాం, చారు కదా. మూత పెట్టి కాస్త మరిగించుకుందాం. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మనం ఉడికించిన పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి మనకి బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇందులోకి నేను ఇంగువ కూడా వేసుకుంటున్నాను. మీరు పోపు వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇంగువ కూడా మనకి ఏంటంటే డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. చారు కదా, మరి చింతపండు వేసుకోలేదు మనం అని మీరు అనుకోవచ్చు. మనం ఈ చారుని నిమ్మరసంతో ప్లాన్ చేసుకున్నాం. నిమ్మరసంలో మనకి వైటమిన్ సి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మనకి వైటమిన్ సి హెల్ప్ చేస్తుంది. సో ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అన్నది మనకి ఎక్కువగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ చారుకి పులుపుదనం కోసం నిమ్మరసం వేసుకుందాం. అలాగే బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చక్కటి ఫైబర్.
పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. పెసరపప్పు చారుకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, నెయ్యి 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3. పెసరపప్పు చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని ఉడికించిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత కాస్త ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం వేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు చారు రెడీ.